హెలికాప్టర్ సౌండ్ వినపడగానే పిల్లలంతా బయటకు వచ్చి దాన్ని చూసి చాలా ఎక్సైట్ అవుతుంటారు. అసలు హెలికాప్టర్ గాలిలో ఎలా ఎగురుతుంది, ముందుకు ఎలా కదులుతుంది? హెలికాప్టర్ కు రెండు ముఖ్యమైన రోటర్లు ఉంటాయి. పైన ఉండే మెయిన్ రోటర్ దాని పెద్ద బ్లేడ్లతో హెలికాప్టర్ ను గాలిలో ఎత్తుతుంది. ఇక వెనక భాగంలో ఉండే టైల్ రోటర్ హెలికాప్టర్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ ఇంజన్ ఎనర్జీతో పనిచేస్తాయి. హెలికాప్టర్ ఎగరడానికి మెయిన్ రీజన్ లిఫ్ట్. మెయిన్ రోటర్ బ్లేడ్స్ చాలా ఫాస్ట్ గా తిరుగుతాయి. అవి తిరిగేటప్పుడు బ్లేడ్ పైన ఉండే గాలి వేగంగా, దాని కింద ఉండే గాలి నెమ్మదిగా ఫ్లో అవుతుంది. దీనివల్ల బ్లేడ్ కింద పైన ప్రెషర్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఇదే హెలికాప్టర్ ను గాలిలోకి ఎత్తుతుంది. దీన్నే లిఫ్ట్ అంటారు. సో హెలికాప్టర్లు గాల్లో ఎగరడానికి రన్వే కూడా అవసరం ఉండదు. మరి గాల్లో ఎగిరిన హెలికాప్టర్ ముందుకు ఎలా వెళ్తుంది అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. హెలికాప్టర్ లో ఉండే పైలట్ రోటర్ బ్లేడ్లను కొద్దిగా టిల్ట్ చేస్తాడు. దీనివల్ల లిఫ్ట్ ఎనర్జీ గాలిని వెనక్కి నెట్టుతుంది. ఇక్కడ న్యూటన్స్ థర్డ్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రకారం గాలి వెనక్కి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ ముందుకు వెళ్తుంది. స్విమ్ చేస్తున్నప్పుడు నీటిని వెనక్కి నెట్టి మనిషి ముందుకు వెళ్తాడు కదా, ఇది కూడా అంతే.